అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. నిన్నటి వరకు మనం చక్కగా నవరాత్రులు జరుపుకున్నాము, అలాగే బతుకమ్మను కూడా జరుపుకున్నాము. రోజు అమ్మవారికి ఒక్కొక్క నైవేద్యం పెట్టి అమ్మవారి అనుగ్రహం చక్కగా పొందాం కదా. మరి ఈ రోజు వచ్చేసి మనం విజయదశమి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. విజయదశమి అనగానే ఇంటి నిండా సంబరాలు. ప్రతి ఇంట్లో చూడండి చక్కగా కొత్త బట్టలు, అలాగే మరి ఏంటి ఆయుధ పూజలు చేస్తారు. మరి సాయంత్రం అవగానే రాముడి గుడికి వెళ్ళేసి జమ్మాకు తీసుకొచ్చేస్తారు. మరి ఇంతే కాకుండా మన షో ప్రత్యేకత ఏంటి, మరి మంచి మంచి పిండి వంటలు కూడా చేసుకుని వెరైటీగా ఈ పండక్కి అదొక ఆనందం. ఎందుకంటే 9 రోజులు చక్కగా సెలవులు ఉంటాయి, ప్రతిరోజు ఒక చక్కటి నైవేద్యం. అలాగే లాస్ట్ డే వచ్చేసి చాలా మంది బిర్యానీ చేస్తారు, కొంతమంది నాన్ వెజ్ చేసుకుంటారు, కొంతమంది వెజిటేరియన్ చేస్తారు, కొంతమంది ఎక్కువగా పిండి వంటలు చేసుకుని ఈ విజయదశమిని సెలబ్రేట్ చేసుకుంటారు. సో మరి ఈ రోజు నేను కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్లో మనం ఒక హల్వా నేర్చుకోబోతున్నాము. చాలా బాగుంటుంది. నార్త్ లో అయితే చాలా డిఫరెంట్, కలకటాలో ఇంకా డిఫరెంట్ గా చేస్తారు. సో ఈ రోజు మనము రాజ్గిరి ఆట అంటే అమరంత ఫ్లార్ అని ఇది ఒక పిండి. ఈ పిండితో మనం ఈరోజు హల్వా చేయబోతున్నాము, రిచ్ అయిన హల్వా. చెప్పాను కదా, రాజ్గిరి ఆట అంటే ఇది పిండి. మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ ఇది ట్రెడిషనల్ గా నార్త్ లో సర్వ్ చేస్తారు అమ్మవారికి. ఇక్కడ నేను ఈ పిండిని తీసుకున్నాను. అయితే ఈ పిండిని ఎక్కువగా ఇప్పుడు మనము 1 కప్పు పిండి తీసుకుంటే మీరు ఒక 1/2 కప్పు నెయ్యి తీసుకుంటే సరిపోతుంది. చెప్పాను కదా రిచ్ గా ఉంటుందని. ఇక్కడ స్టవ్ ఆన్ చేసేద్దాం. ఎప్పుడు సేమ్ ఓల్డ్ స్వీట్స్ ఎందుకు చేసుకోవాలి, కొంచెం డిఫరెంట్ గా. ఇది మనకి మార్కెట్ లో పిండి దొరుకుతుంది, ఈజీగా ఈ డిష్ అయిపోతుంది. సో అప్పుడప్పుడు ఇలా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇక్కడేమో మరి పాన్ రెడీ పెట్టేశాను. అలాగే ఇంకొక పాన్ లో మనం ఇక్కడ కొద్దిగా షుగర్ అంటే టేస్ట్ కి తగినంత షుగర్ ఒక బౌల్లో వేసేద్దాం. స్వీట్నెస్ మీకు ఎంత కావాలో దానికి తగినంత. అలాగే పాలు కూడా మీరు 1 కప్పు లేదంటే 1.5 కప్ పాలు తీసుకున్నా సరిపోతుంది. ఇది మనము లైట్ గా షుగర్ కరిగేంత వరకు కరిగించుకుందాం, అంతే. బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పాలని కొంచెం గోరువెచ్చగా చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా మన షుగర్ ఇందులో మెల్ట్ అయిపోతుంది. ఇది మెల్ట్ అయ్యే లోపల నెయ్యి వేసుకుందాం మన పాన్లో. దసరా అనగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే, చిన్నగా ఉన్నప్పటి నుంచి కంపల్సరీగా బతుకమ్మ కంపల్సరీగా ఆడేవాళ్ళము. అలాగే దసరా రోజు మాత్రాన కొత్త బట్టలు వేసుకుని ఈవినింగ్ అవ్వగానే రాముడి వారి గుడికి వెళ్ళి అక్కడ జమ్మాకి తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసి చుట్టాలందరూ ఇంటికి వచ్చేవాళ్ళు. మేము లేదంటే బయటికి వెళ్ళేసి అందరినీ కలిసి సరదాగా దసరా శుభాకాంక్షలు చెప్తూ జమ్మాకుని ఇచ్చేసి, అంటే మేము మాత్రాన బంగారం అంటూ ఉంటాము. సో ఈ బంగారంని తల్లిదండ్రులకి, పెద్దలకి, ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఇచ్చేసి కాళ్ళు మొక్కేసి ఆశీర్వాదం తీసుకునే వాళ్ళం. ఈ దసరాకి చాలా సంతోషంగా ఉంటుంది ఈ పండుగ, ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఈ పండుగని చేసుకుంటాం కాబట్టి చాలా ఇష్టం దసరా అంటే. ఇక్కడ నెయ్యి వేడెక్కిపోయింది, ఎక్కువగా వేడి అవసరం లేదు. చూడండి నేను ఎంత వేసానో, ఈ నెయ్యి సరిపోతుంది. ఇప్పుడు ఈ నెయ్యిలో ఈ పిండిని వేసుకుని మంచి స్వీట్ ఫ్లేవర్ వచ్చేంత వరకు ఈ పిండిని ఈ నెయ్యిలో మనం వేయించుకోవాలి. మనం కొంచెం వేసేసి స్లోగా మనం కుక్ చేసుకుందాం నెయ్యిలో. ఈ నెయ్యి అనేది బయటికి తేలాలి, అంతవరకు మనము వేయించుతూనే ఉండాలి. మామూలుగా మనము ఉప్మా రవ్వ ఎలా వేయించుకుంటామో, ఉప్మా రవ్వ స్వీట్ చేసేటప్పుడు అంటే మన రవ్వ కేసరి చేసేటప్పుడు ఇంత ఎక్కువగా నెయ్యి వేయము, దీనికి కొంచెం ఎక్కువగానే నెయ్యి పడుతుంది. అలాగే చూడండి ఇది మొత్తం నెయ్యితో అబ్జర్వ్, అంటే మొత్తం నేతిలోనే ఉంది మన పిండి. ఇప్పుడు ఈ పిండి పొడిగా అయ్యేంత వరకు, అంటే నెయ్యి కొంచెం బయటికి తేలాలి, అంతవరకు మనం వేయించుకుంటూనే ఉండాలి. మంచి ఒకలాంటి వాసన వచ్చేస్తుంది. ఇక్కడ పాలు కూడా లైట్గా
వేడెక్కిపోయాయి. సో ఇది నేను కలుపుతూనే ఉంటాను. ఒక 3 to 4 minutes అయితే కంపల్సరీగా పడుతుంది. స్లోగా చేయండి, ఎక్కువగా హై ఫ్లేమ్ పెట్టేసుకోకూడదు. స్లోగా మనకి పచ్చి వాసన పోయేంత వరకు ఈ పిండిని ఈ నెయ్యిలో వేగనివ్వాలి. పిండి స్లోగా చక్కగా వేగిపోతుంది. అలాగే ఫస్ట్లో వేయగానే ఈ పిండి ఒకలాంటి వాసన వచ్చేస్తుంది. అమరాంతస్ అంటే మన తోటకూర యాక్చువల్గా అయితే, కానీ ఇది అమరాంతస్ పిండి మంచి సువాసన వచ్చింది ఫస్ట్లో మనం నేతిలో వేయగానే. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం ఆ పిండి వాసన పోయి నేతి వాసన వచ్చేస్తుంది. ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఫ్లేవర్ పోయేంత వరకు మనము మంచిగా వేయించుకుంటే తినటానికి చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇది చక్కగా సువాసన వచ్చేస్తుంది. కొంచెం విడివిడిగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఈ వేడి అంటే గోరువెచ్చటి పాలు, నేను షుగర్ మొత్తం ఇందులో కరిగిపోయింది. మీరు కావాలంటే పాలు తర్వాత షుగర్ ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ ఇది ఈజీ అండ్ ఫాస్ట్ ప్రాసెస్ అవుతుందని నేను షుగర్ని పాలల్లో లైట్గా వేడి చేసేసుకున్నాను. మెల్లిగా ఇది ఇందులో వేసేసుకుందాం. ఇంకొకటి మీరు మర్చిపోకూడదండి, మరి పండగ అనగానే కంపల్సరీగా మన ఇల్లుని మెయిన్గా గుమ్మాలని మామిడాకు మరియు బంతిపూలు, రకరకాలైన పువ్వులతో అమ్మవారిని ఆరాధిస్తాం. అలాగే ఈ రోజు మాత్రాన కంపల్సరీగా అంటే మన విజయదశమి రోజు మామిడాకు మరియు బంతిపూలతో గుమ్మాలని చక్కగా అలంకరించుకుంటే ఇల్లంతా కొత్త కొత్తగా కనిపిస్తుంది. బంతిపూలతో మీ గుమ్మాలని డెకరేట్ చేసే ఉంటారు కదా, నేనైతే కంపల్సరీగా డెకరేట్ చేస్తాను. ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలు, బయటే కాకుండా లోపల కూడా మీరు పెట్టుకున్నారనుకోండి ఇల్లంతా చక్కగా ఎంత ఒకలాంటి వెలుగు వచ్చినట్టు అనిపిస్తుంది. మరి ఇవన్నీ పెడితేనే కదా పండగ అని తెలుస్తుంది. మరి ఇక్కడ చూడండి, మన స్వీట్ స్లోగా మన నెయ్యి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి ఆ నెయ్యి చక్కగా బయటికి వచ్చేస్తుంది. అలాగే ఇది పిండి కదా, ఎక్కువ టైం పట్టదు. మనం ఆల్రెడీ షుగర్ని ఈ పాలల్లో ఉడికిచ్చేసాం కాబట్టి ఇప్పుడు చూడండి, నెయ్యి బయటకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకంతకన్నా ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. ముందుగానే పాలల్లో షుగర్ మనం వేసేసాం కాబట్టి స్వీట్నెస్ కి తగినంత వేసేసేయండి. నైవేద్యం పెడతాం కాబట్టి టేస్ట్ చేయం కదా, అందాజగా మీకు ఎంత కావాలో అంత షుగర్ వేసేసుకొని ఈ స్వీట్ చేసేయండి. ఇంకొక నిమిషంలో ఇది అయిపోతుంది. ఇదే ప్యాన్ లో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుని గార్నిష్ చేసుకుందాము. కంపల్సరీగా డ్రై ఫ్రూట్స్, అలాగే ఇలాచీ పొడి. స్వీట్ అనగానే మరి గుమగుమలాడాలి కదా ఇల్లంతా, ఎక్కువగా ఇలాచీ పొడి. పాలు వేడి చేసేటప్పుడే కావాలంటే ఇలాచీ పొడి పాలల్లోనే వేసేయచ్చు. ఇప్పుడు చూడండి, నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది. ఒక 3 టీ స్పూన్ల నెయ్యి సరిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మన స్వీట్ రెడీ. అదేనండి, మన రాజ్గిరి ఆటా హల్వా రెడీ అయిపోయింది. నేను ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. చూడండి ఎలా నెయ్యి బయటికి వచ్చేస్తుందో. ఒక బౌల్లో వేసేసేయండి. ఎప్పుడన్నా మీరు గురుద్వారా వెళ్ళారా? గురుద్వారా వెళ్తే గోధుమ పిండితో ఇలాగే సేమ్ స్వీట్ చేసేసి సర్వ్ చేస్తారు. ఎంత బాగుంటుందంటే నైవేద్యంగా చాలా 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 బాగుంటుంది. అది కూడా మీరు ఒక్కసారి ట్రై చేయాలి. గోధుమ పిండితో ఇలా ఎక్కువగా నేతిలోనే చేస్తారు. మరి ఇదే కడాయిలో మనం కొంచెం ఆల్రెడీ నెయ్యి బోల్డ్ ఉంది, సో కొంచెం నెయ్యి, లేదంటే మీరు ముందుగానే డ్రై ఫ్రూట్స్ని వేయించేసి పక్కన పెట్టుకుని ఆ తర్వాత అదే నేతిలో మీరు పిండిని వేయించుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం వేడెక్కిపోయింది. ఇందులో మన కాజు, అలాగే కిస్మిస్, ఇంకా మీకు ఏవి కావాలంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అలాగే కొంచెం బాదం పప్పు అన్నీ వేసేసి ఒక్కసారి మిక్స్. ఇక్కడ ఈ గిన్నెలో మంచిగా నెయ్యి బయటికి తేలిపోతుంది. కొంచెం వేగగానే ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. డ్రై ఫ్రూట్స్, మన కాజు కిస్మిస్ అన్నీ చక్కగా కలర్ వచ్చేసాయి. ఇప్పుడు సింపుల్గా ఇది మనం పైన వేసేద్దాం. ఇది సర్వ్ ఎలా చేయాలి? కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు సర్వ్ చేస్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. వేడి వేడిగా తినే కన్నా కొంచెం గోరువెచ్చగా తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ స్వీట్ మంచి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసిన మన నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. రాజ్గిరి హల్వా విజయదశమి రోజు
మన సూపర్ మామ్ షోలో స్పెషల్ అయిన డిష్ నైవేద్యం అమ్మవారి కోసం. మరి మీరందరూ కూడా చక్కగా మా సూపర్ మామ్ షోలో జరిగిన పూజ ఆరతి తీసుకోండి. మరి చూసారు కదా, మన షోలో అయితే చక్కగా విజయదశమిని నేను సెలబ్రేట్ చేసుకున్నాను. అలాగే సాయంత్రం కోసం నేను ఎనర్జీ ఫుల్గా రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంటికి అలాగే చుట్టాల ఇంటికి వెళ్ళటానికి, బంగారం ఇవ్వటానికి, మరి వాళ్ళ ఆశీర్వాదం కూడా పొందుకుంటాను. మరి మీరు కూడా వెంటనే సంతోషంగా ఈ దసరాని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మా టీం తరఫు నుంచి అలాగే నా తరఫు నుంచి మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. రాజ్గిరి హల్వా తయారు చేయి విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో తగినంత షుగర్ మరియు తగినన్ని పాలు పోసుకుని పాలు కొద్దిగా వేడెక్కిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్ తీసుకుని అందులో ఒక 3 టీ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 1.5 కప్ రాజ్గిరి పిండి వేసేసి స్లో ఫ్లేమ్ లో ఒక 4 నిమిషాల పాటు మంచి సువాసన వచ్చేంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత గోరువెచ్చని పాలు ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకుని మరొక 2 నిమిషాల పాటు నెయ్యి బయటికి వచ్చేంత వరకు కుక్ చేసుకుని ఒక బౌల్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో మరికొంచెం నెయ్యి వేసుకుని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదాం మరియు కిస్మిస్ మరియు కాజు వేసుకుని కాస్త కలర్ వచ్చిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ని హల్వా పై వేసుకుని కొంచెం వామ్ గా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.